ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ కూతురు చచ్చిపోతుంటే మీరు పట్టించుకోరేమో, నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే అక్కని ఆస్ట్రేలియాకి పంపించేద్దాం అనుకున్నాను. ఇంకో 5 నిమిషాలు ఆ లక్ష్మి రాకుండా ఉండుంటే ఈ పాటికి మా అక్క శ్రీకాకుళం దాటిపోయి ఉండేది. వినేసిందా ఏంటి? చచ్చా. అమ్మా శ్రీలక్ష్మి, ఏమైందమ్మా? అది పెద్దయ్య, ఇవి సేజారి కింద పడిపోయినాయి. నాను బేగెళ్ళి వదిన విషయం అన్నయ్యకి చెప్పాల. సరే పెద్దయ్య, నానెళ్ళొత్తాను. ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? ఉండు, తోడుగా ఎవరినైనా పంపిస్తాను. పర్లేదు పెద్దయ్య, మన ఊర్లో మనమే భయపెడితే ఎట్టా? నానెళ్ళొత్తాను. ఆగమ్మా, నీ ధైర్యం నీది, మా బాధ్యత మాది. అభినవ్, మధుసూదన్, మీరిద్దరూ కలిసి శ్రీలక్ష్మిని జాగ్రత్తగా వాళ్ళింటి దగ్గర దింపిరండి. అమ్మో తాతయ్య, నాకు భయం తాతయ్య. అంత బురదగా ఉంది, పాములవి తిరుగుతూ ఉంటాయి. రే మధుసూదన్, శ్రీలక్ష్మికి తోడుగా నువ్వు వెళ్ళు. మా ప్లాన్ని స్పాయిల్ చేసిన దానికి నేను సెక్యూరిటీగా వెళ్ళాలా? అమ్మా శ్రీలక్ష్మి, చెప్పడం మర్చిపోయాను. రేపు పొద్దున్నే అందరం గుడికి వెళ్తున్నాం. మీ అన్నయ్య వదిన గుళ్ళో పూజ చేస్తారు. అక్కడ అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే పెద్దయ్యా. నానెళ్ళొత్తాను పెద్దయ్యా. మంచిదమ్మా, వెళ్ళు. జాగ్రత్త. రేయ్, వెళ్ళేటప్పుడు సెల్లో లైట్ వేసుకో. అలాగే తాతయ్య. వెళ్ళి పడుకోండి. మీరు కూడా పద. సింధు, వాడు చిన్నపిల్లవాడు, వాడికేం తెలీదు. ఉడుకు రక్తంతో ఏవేవో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అదే పని నువ్వు కూడా చేయకు సింధు. నీ తమ్ముడు చేసిన పని గురించి మీ తాతయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. రేపొద్దున్న పెళ్లి పీటలెక్కాల్సిన నువ్వు ఊరు దాటిపోతే మన కుటుంబం పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు సింధు. కూతురికి చెప్పాల్సిన మాటలు ఇవేనా వదినా? ఈ పెళ్లి ఇష్టం లేదు మొర్రో అని సింధు మొత్తుకుంటూ ఉంటే పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచించకుండా పెళ్లి చేసుకోమని కూతురికి నచ్చ చెప్తున్నావా? మన ఇంటి బిడ్డ ఎలా పోయినా పర్వాలేదు, కానీ మీకు మాత్రం పరువు ముఖ్యం, అంతే కదా వదినా? మీకంటే చిన్నోడైనా మ్యాడీయే మేలు. కనీసం వాడి అక్క సంతోషం కోసం వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. మీరెళ్ళండి వదినా. రేపు గుళ్ళో పూజుందట కదా, వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకోండి. పూజ బాగా చేయించాలి కదా. వెళ్ళండి వెళ్ళండి. ఎవరెన్ని చెప్పినా తాతయ్యని తల దించుకునేలా చెయ్యొద్దమ్మా.
నువ్వేం బాధపడకు సింధు. మ్యాడీ మీద నాకు నమ్మకం ఉంది. ఏదో ఒకటి చేసి వాడి పెళ్ళి ఆపిస్తాడు, నిన్ను ఆస్ట్రేలియా పంపిస్తాడు. అసలు ఈడ ఏటి జరుగుతుందో ఏటో ఏటి అర్థం కావడం లేదు. ఓవైపు పెళ్లి పనులు మొదలైపోతున్నాయి, మరోవైపు పెళ్లి కూతురే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని సొత్తుంది. ఆ ఇంట్లో సగం మంది పెళ్లి కూతురికే వత్తాసు పలుకుతున్నారు. ముందు ఈ విషయాన్ని అన్నయ్యకి చెప్పేయాలి. ఎరబాస్ ఏంటి ముసలు కొడుతున్న పావులాగా అంత స్పీడ్గా వెళ్తున్నావు? నన్ను బేగి వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి సరే, తాతయ్య గారు నాకు అప్పగించిన బాడీగార్డ్ డ్యూటీ సంగతి ఏంటి? మా తాతయ్య గారు చెప్పినట్టు నేను బాధ్యతలు నిర్వర్తించాలంటే నువ్వు కాస్త స్లోగా నడవడం మంచిది. నాకు తెలిసిన విషయాన్ని అన్నయ్యకి చెప్పడం కంటే ముందు అసలు వదినికి ఈ పెళ్లి ఎందుకు ఎట్టం లేదో ఈ పిల్ల సెమిందార్ని అడిగి తెలుసుకుందాం. ఏంటి ఆలోచిస్తున్నావు? పదా ఆ పద. అవును పిల్ల జమీందార్. వాట్? అదే మధుబాబు, వదిన సిటీలో పుట్టి సిటీలో పెరిగి సిటీలోనే చదువుకున్నారు కదా. అట్టాంటి వదిన ఇట్టాంటి పల్లెటూరులో ఉన్న మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ఎలాగొప్పుకున్నారు? హలో, ఇప్పుడు తెలుసుకుని మా అక్క బయోగ్రఫీ ఏమైనా రాస్తావా? రాయవు కదా, ముందు చూసి పద. మధుబాబు, వదినికి నచ్చి ఈ పెళ్లి చేసుకుంటున్నారా లేదంటే పెద్ద ఆయన మీదున్న గౌరవంతో చేసుకుంటున్నారా? నువ్వు రోజు ఇలా ఎంతమంది బుర్రలు తింటావు? చూసించాలు, పద. అసలు విషయం నాకు తెలియకూడదని అడ్డదిడ్డంగా సమాధానం చెప్తున్నారు. ఇందాక వీళ్ళు మాట్లాడుకున్నది నా నిన్నానని చెప్పేత్తా, అప్పుడైనా నిజం చెప్తారేమో. ఏంటి మళ్ళీ ఆగావు? వదిన పెళ్లి విషయం గురించి ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే అయ్యో అయ్యో మధుబాబు, మధుబాబు, అయ్యో శ్రీలక్ష్మి, నాకు భయంగా ఉంది. ప్లీజ్ సేవ్ మీ. నాకు చాలా చాలా భయంగా ఉంది. కాపాడు శ్రీలక్ష్మి. ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? శ్రీలక్ష్మి, నన్ను అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళు. నన్ను కాపాడు శ్రీలక్ష్మి. సేవ్ మీ ప్లీజ్. మీకేంటి కాదు, మీరు కంగారు పడకండి.